యాండోయ్ ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. పెళ్లి కౌరెడ్కి వచ్చాను. ఓ పాలు మీ సేఫీటి పడేయండి. మన సాలూరు వాస్తవ్యులు జరజాపు గోపి పద్మ దంపతులు ఉన్నారు కదండి, వాళ్ళ పెద్ద అబ్బాయి వంశీసాయి పెళ్ళండి. చూసారా అబ్బాయిని? రాముడు మంచి బాలుడు లెక్క అన్నమాట. ఏది ఏమైనా మా ఓడికి సిగ్గెక్కువండి బాబా. పెళ్ళి అనేసరికి ట్యాక్సీకి పడిపోతా ఫోటో తీయించుకున్నట్టున్నాడు. చూసారా మాటల్లో పడి. ఎంతకీ ఆ అమ్మాయి ఎవరో చెప్పలేదు కదా. మన విజయనగరం వాస్తవ్యులు కనకల గణేశ్వరరావు లతా దంపతులు ఉన్నారు కదండి, వాళ్ళ చిన్న అమ్మాయి శ్రావ్యతో పెళ్ళండి. ఆ అమ్మాయిని చూసారా? కొందనపు బొమ్మలా ఉంటుందంటే నమ్మండి. చూడగానే మన తెలుగింటి సాంప్రదాయం కొట్టొచ్చినట్లు కనపడుతుందండి బాబు. హాయ్ అలా చూసేయకండి బాబా, మన దిష్టి తగిలేసేలా ఉంది. అందుకే వీళ్ళిద్దరిని అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్వదిద్దరు గారు. కానీ పెళ్లి మాత్రం ఫిబ్రవరి 7వ తారీఖు, అంటే శుక్రవారం రాత్రి 1:17 మరి తెల్లారితే శనివారం అనమాట. ఇంక పెళ్ళి ఎక్కడంటారా? విజయనగరం రింగ్ రోడ్లో ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ ఉంది కదండి, అక్కడ ఉన్న లీ ప్యారడైజ్డ్ కన్వెన్షన్ హాల్లో అనమాట. ఇంక భోజనాలు అంటారా? కళ్యాణ మండపంలోనే రాత్రి 7 గంటల నుండి మరి నవకాయ పిండి వంటలో 4 కూరలతో ప్రేమాప్యాయతలతో భోజనాలు వడ్డించేస్తారు. మరి మర్చిపోకండి. హాయ్ అన్నట్టు ఇదిగో చెప్పడం మర్చిపోయాను. ఎన్ని పనులు ఉన్నా పక్కనెట్టేసి పిల్ల జలను తీసుకుని తప్పకుండా రావాలండి. లేదంటే మాత్రం మనకు మాట వచ్చేస్తుందండి. మర్చిపోకండి. మీరు రాకపోతే మాత్రం బెంగెట్టేసుకుంటా ఉండి మరి. హాయ్.